నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అసలు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా హత్యలు, మానభంగాలు, ఈవ్ టీజింగ్‌లు, కేసులు ఇలాంటివన్నీ ఎన్నో వింటున్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైఫ్ అండ్ హస్బాండ్ గొడవలతోటి ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్తున్నారు. అసలు ఇలా ఒకరినొకరు చంపుకోవడం వల్ల వాళ్ళకేం కలిసొస్తుంది అన్న సంగతి గురించి పక్కన పెడితే, అసలు ఫస్ట్ చంపిన వాళ్ళకి ఈ కోర్ట్ అనేది ఏదైతే ఉందో వాళ్ళకి ఏ విధమైన ఏ సెక్షన్స్ వేయిస్తుంది? అండ్ రెండోవొచ్చేసి అసలు వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తుంది అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈరోజు మనతో పాటు హైకోర్టు న్యాయవాది నరేష్ శుంకర గారున్నారు. ఆయనతో మాట్లాడి అసలు దీని గురించి ఆన్సర్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నమస్కారం సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్‌గా నిన్న ఒక కేసనేది మనం విన్నాం. వాళ్ళ వైఫ్‌ని అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా కొట్టేసి, చంపేసి, అక్కడితో తన కోపం ఇంకా చల్లారలేదో ఏమో మరి తెలీదు. ఆ ఎముకలు కూడా కుక్కర్‌లో పెట్టి ఉడికించి, వాటిని పౌడర్ చేసి చల్లడం అనేది నిజంగా అతి ఘోరం అని చెప్పుకోవచ్చు. అసలు ఇలాంటి వాళ్ళ మెంటల్ కండిషన్ ఎందుకని ఇలా ఉంటుంది? అండ్ రెండోదొచ్చేసి తను ఆర్మీ ఆఫీసర్‌గా చేశారు అని అంటున్నారు. మరి ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్న ఒక పర్సన్ తన వైఫ్‌ని ఇంత కిరాతకంగా చంపారంటే, తనని ఏ విధంగా శిక్షించొచ్చంటారు? మనం చూసుకున్నట్లయితే గనక సమాజంలో అంటే రిటైర్డ్ ఆర్మీ గాని, లేదంటే గనక పోలీస్ ప్రొఫెషన్స్‌లో ఉన్నవాళ్ళు గాని, లేదంటే గనక మరే ఇతర ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు చాలా పద్ధతిగా ఉండాలి. వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క పాత్ర చాలా ప్రముఖంగా వేరే వాళ్ళు హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకునే విధంగా ఉంటది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆర్మీ పర్సన్ నిన్న తన యొక్క భార్యని అతి కిరాతకంగా, పాశవికంగా చంపి కుక్కర్‌లో పెట్టి, ఉడికించి, మళ్ళీ ఆ పీసెస్‌ని ఎండబెట్టి, దాన్ని పౌడర్ చేసి అక్కడ పక్కన ఉన్న ఒక చెరువులో కలిపాడు. అదే విధంగా ఆ బ్లడ్ స్టెయిన్స్ గాని అవన్నీ కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా క్లియర్‌గా డిస్ట్రాయ్ చేశాడు అని చెప్పి ఈ మీడియా ద్వారా పోలీసులు చెప్తున్న కథనాంశం. హ్మ్. అయితే ఇక్కడ పోలీసులకు సంబంధించి కూడా అంటే కొన్ని కొన్ని కేసుల్లో ఏం జరుగుతుంది అంటే గనక ఈ టెన్షన్ తట్టుకోలేక హై ప్రెషర్ తోటి వాళ్ళ సర్వీస్ రివాల్వర్ తీసుకొని వాళ్ళే కాల్చుకొని చచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనం ఎన్నో సంఘటనల్లో కూడా అవును. చూస్తున్నాము. అదే విధంగా ఆర్మీకి సంబంధించిన జవాన్లు కూడా కొంతమంది సర్వీస్‌లో ఉన్నప్పుడే వివిధ కారణాల చేత అది ఫ్యామిలీ కారణాలు కావచ్చు, లేదు అనంటే గనక జాబ్‌కి సంబంధించిన కారణాలు కావచ్చు. వాళ్ళకి వాళ్ళే అక్కడున్న సర్వీస్ రివాల్వర్ తీసుకొని కాల్చుకొని చచ్చిపోతున్న సంఘటనలు మనం చూస్తున్నాము. అంటే అల్టిమేట్‌గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే గనక ప్రొఫెషన్ ఎటువంటిదైనా కూడా ఇన్ ఎ ఫిట్ ఆఫ్ రేజ్ అంటే క్షణిక ఆవేశం అనేది సహజంగా ఏ యొక్క వ్యక్తికైనా ఒకలాగే ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. హ్మ్. సో, అంటే ఇన్ జనరల్‌గా సర్వీస్ రూల్స్ మనం తీసుకున్నట్లయితే గనక అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ గాని, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ గాని వాళ్ళకి ఫ్రమ్ టైమ్ టు టైమ్ సైకలాజికల్ టెస్ట్‌లు పెట్టాలి. వాళ్ళ యొక్క మైండ్ స్టెబిలిటీ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలి అని చెప్పి సర్వీస్ రూల్స్‌లో పొందుపరిచినా కూడా మన గురించి తెలిసిందే. మన దేశంలో ఈ వ్యవస్థ ఏ విధంగా తగలడింది, వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని చెప్పని. ఆత్మరక్షణ కోసము ఒక వ్యక్తి నాకు గన్ కావాలి, నాకు ప్రాణహాని ఉంది శత్రువులతోటి అని చెప్పి అడిగినప్పుడు, ఇతనికి ఇస్తే గన్ను తన యొక్క మానసిక స్థితి సరిగ్గా బాగోలేదు అని చెప్పి ఎవరైతే గనక పోలీస్ అధికారి రాసి రిపోర్ట్ పంపిస్తాడో, అతని యొక్క మానసిక స్థితే సరిగ్గా లేనటువంటి ఈ రోజుల్లో అతను రిపోర్ట్ రాసి పంపిస్తా ఉంటాడు. అంటే ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేయాలని చెప్పి చెప్తున్నాను. చెయ్యట్లేదు. మీకెట్లా తెలుస్తది? నాకెట్లా తెలుస్తది? వాళ్ళ యొక్క మానసిక స్థితి బాగుంది అని చెప్పని. సో, ఇటువంటి సంఘటనలన్నిటిని కూడా మనం ఏం చేయాలి అనంటే గనక తీక్షణంగా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తా ఉండాలి. ఇప్పుడు ఈ మర్డర్ గురించి మనం వద్దాము. హ్మ్. సో, భార్యని కిరాతకంగా, పాశవికంగా చంపి ఈ విధంగా చేశాడు అనంటే గనక అంతకు ముందు నుంచి ఇటువంటి సంఘటనలు ఉన్నాయంటే గనక భార్యాభర్తలు అనంగా చిన్న చిన్న గొడవలన్నీ గొడవలు ఉంటాయంటారు. గాని, కొట్టాట్లు గాని సర్వసాధారణంగా హ్మ్. ఉంటాయి. కానీ ఇంత క్రూరాతి క్రూరంగా చేసేటువంటి పరిస్థితి ఉందా అనంటే గనక దానికి 2 కారణాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే హ్మ్. అయి ఓన్లీ కూడా ఊహాగానాలు మాత్రమే. ఏమంటారవి? అది ఏంటి అనంటే గనక ఆ రోజు సినిమాకి వెళ్లి అంటే 16 తారీఖు, 17 తారీఖు జనవరి రోజు సినిమాకెళ్లి వచ్చే క్రమంలో వాళ్ళ యొక్క పిల్లల్ని అత్తగారింటి దగ్గర దింపేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటికొచ్చిన తర్వాత ఒక విషయం మీద గొడవ పడినప్పుడు భార్య మంగళసూత్రం తెంచి అతని మీద కొట్టింది అనేది ఒక సారాంశం. హ్మ్. సో, ఆ విధంగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సహజంగా ఈ యొక్క భారతీయ సంస్కృతికి, సాంప్రదాయాలకి, వివాహ బంధానికి, తాళిబొట్టుకి కట్టుబడి విలువలకు తావిచ్చే వ్యక్తులకి ఏం జరుగుతుంది అనంటే గనక భయంకరమైన కోపము రావచ్చు. అయితే ఆ కోపము ఈ కట్టలు తెంచుకొని ఇంతటి క్రూరంగా తయారవుతుందా అనంటే గనక
అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన విషయము. ఉమ్. అంటే ఆ ఒక్క విషయానికే ఇంత జరిగిందా అని చెప్పాను. సార్ ఇక్కడ నాదొక డౌట్. ఒకవేళ నిజంగా తను కోపంతోనే కొట్టాడు, చంపాడని అనుకుందాం. ఒకవేళ కోపంతో చేసిన మనిషి ఏం పర్సన్‌కైనా సరే కోపం వస్తే అది మినిమమ్ ఒక 9 సెకండ్స్‌లో పోతుంది అని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఒకవేళ ఒక 9 సెకండ్స్ కాకపోయినా పోనీ ఒక 10 మినిట్స్. ఒక మనిషిని చంపిన తర్వాత కూడా ఆ మనిషిని ముక్కలు చేసి, వాళ్ళని ఉడికించి, మళ్ళీ పౌడర్ చేసి, వాటర్‌లో కలిపేంత వరకు ఇదే కోపం తనకి ఇదే రేంజ్‌లో అలాగ ఉంటుందంటారా? లేకుంటే హత్య చేసిన తర్వాత ఎవిడెన్సెస్ దొరకకూడదు అనే ఒక నేపథ్యంలో తనకున్న ఆర్మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఇలా చేశారంటారా? అసలు మీ ఒపీనియన్ ఏంటి అతని మీద? ఇప్పుడు కోపం వస్తే 9 సెకండ్స్ వస్తది, 1 మినిట్ వస్తది, 5 మినిట్స్ వస్తది, 10 మినిట్స్ వస్తది అని చెప్పని హ్మ్. అది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మనిషి యొక్క పర్సనాలిటీని బట్టి ఉంటదమ్మా. ఓకే. అవును. ఒక వ్యక్తికి అవతల వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు అవతల వ్యక్తిని చెప్పేంత వరకు కూడా ఆ కోపం మనసులోంచి పోదు. హ్మ్. అది 10 సంవత్సరాలు కావచ్చు, 10 రోజులు కావచ్చు, లేదు అంటే గనుక 20 సంవత్సరాలు కావచ్చు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపాలన్నా, కొట్టాలన్నా, లేదు అనంటే గనక మరే ఇతర విధంగా కూడా తన యొక్క పగ తీర్చుకోవాలనుకున్నా కూడా హ్మ్. అతని మీద ఆ విధంగానే ఉంటది. ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా మనం చూసాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే గనక ఈ కేసుని అక్కడ భార్యను చంపిన తర్వాత కోపంలోనే చంపుంటాడు. చంపిన తర్వాత ఆల్రెడీ ఆర్మీలో పనిచేసి ఉన్నాడు గాబట్టి హ్మ్. దానికి సంబంధించి అంటే ఆ అమ్యునిషన్ తోటి, ఆర్మ్స్ తోటి ఆయన వర్క్ జేసి ఉన్నాడు. ఇప్పుడు కూడా డీఆర్‌డీఓలో సెక్యూరిటీ కింద విధులు నిర్వహిస్తున్నాడు అని చెప్పి మనకి టీవీల ద్వారా అవును. వినిపిస్తుంది కథనము. కాబట్టి ఆబ్వియస్‌లీ ఆ ఫీల్డ్స్ నుంచి ఉన్నాడు గాబట్టి, ఆ యొక్క మైండ్ సెట్ ఉపయోగించి జరగరాని తప్పు జరిగిపోయింది. సో, నేను తప్పు చేసేసాను. అట్‌లీస్ట్ ఇప్పుడేం జేయాలి? వివేకం వచ్చింది. ఆవేశం కనుమరుగైపోయి వివేకం అనేది ఆ ఫ్యాక్ట్ ఆఫ్ సెకండ్స్ తర్వాత వివేకం వచ్చి ఎవిడెన్స్ లేకుండా డిస్ట్రాయ్ చేయాలి. హ్మ్. అంటే ఇక్కడ కొద్దిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే గనక, ఇక్కడ ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు ప్యూర్ క్రిమినల్ లీగల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా కనబడుతుంది. ఎందుకు అనంటే గనక, ఇటువంటి నేరాలు జరిగినప్పుడు ఇంట్లో ఎవరున్నారు? అతను, ఆమె మాత్రమే ఉన్నారు. బయటోళ్ళు ఎవరు లేరు. దేర్ ఈస్ నో డైరెక్ట్ ఐ విట్‌నెస్. ఇవన్నీ కూడా సర్కమ్‌స్టెన్షియల్ విట్‌నెసెస్ మాత్రమే. అంటే ఒక మిస్సింగ్ కేస్ పెట్టారు. ఎవరు? ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. సో, దాన్ని బేస్ చేసుకొని ఆ టైంలో ఈయనే ఉన్నాడు గాబట్టి, ఈయన మీద అనుమానంతోటి ఈయన ఇంట్రాగేట్ జేస్తే ఈయన కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. అంటే ఏంటి? అవును నేనే చంపాను, పీసులు చేశాను, కుక్కర్‌లో పెట్టాను, ఎండబెట్టాను, పౌడర్ చేశాను, కలిపాను అని జెప్పాను. అయితే మన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అనంటే గనక, కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌కి ఎటువంటి ప్రాతిపదిక ఉండదు. దాన్ని కన్సిడరేషన్ తీసుకోకూడదు క్రిమినల్ కేసుల్లో అని చెప్పి చెప్తుంది. సో, అటువంటప్పుడు రేపొద్దున కోర్ట్‌లో అతను చెప్పిన దాన్ని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉపయోగిస్తాను అనంటే గనక కుదరదు. సో, ఈ కేసంతా దేని మీదుంది? సర్కమ్‌స్టెన్షియల్ ఎవిడెన్స్ మీదుంది. అంటే అతనితో ఎవరున్నారు? సో, ఆ టైంలో సీడీఆర్ ఇతనే ఉన్నాడు. అవును కరెక్ట్ నేనే ఉన్నాను. ఉన్నాడు అని అన్నప్పుడు ఈ క్రిమినల్ కేసుల్లో ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎవిడెన్స్‌కి సంబంధించి ఎవిడెన్స్ యాక్ట్‌లో సెక్షన్ 106 అని చెప్పని అంటుంది. ఆ 106 ఏం చెప్తుంది అనంటే గనక నీకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితిలో నీ మీద ఒక అభియోగం మోపబడినప్పుడు, హ్మ్. ఆ అభియోగాన్ని తప్పు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది అని చెప్పి ఆ చట్టం చెప్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇతనే హత్య చేశాడు అని చెప్పి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. చేసినప్పుడు అతను గనక ఒకవేళ నేను చేయలేదు అని అన్నప్పుడు రేపొద్దున్న ట్రయల్‌లో అతనే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ట్రైన్‌లో టికెట్టు కొనకుండా దొంగతనంగా ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారు అని చెప్పి మీ మీద ఒక అభియోగం మోపబడినప్పుడు, కాదు నేను టికెట్ కొన్నాను అని చెప్పి చూపించుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటది. అవును. సో, ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటది. అయితే ఇక్కడ ఈ కేస్‌కి ఇంకొక మైనస్ ఏంటి అనంటే గనక, ఇటువంటి కేసుల్లో ప్రధానంగా ఏం జరుగుతది అనంటే గనక లీగల్ లాంగ్వేజ్‌లో కార్పస్ డెలిసైట్ అంటారమ్మా. కార్పస్ డెలిసైట్ అంటారు. అంటే ఏంటి అనంటే గనక, ఈ క్రైమ్‌కి సంబంధించి ప్రధానమైన ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏముంది డెడ్ బాడీ లేదు. అవును. సో, డెడ్ బాడీ లేనప్పుడు అభియోగమే హత్య చేశాడని చెప్పి భార్యని. కానీ ఆ డెడ్ బాడీ లేదు కదా! సో, ఈ కేస్‌కి ఇది పెద్ద మైనస్. రెండోది ఏంటి అనంటే గనక డైరెక్ట్ ఐ విట్‌నెస్ ఎవరు లేరు. మొత్తం సర్కమ్‌స్టెన్షియల్ ఎవిడెన్స్ మీదే నడుస్తుంది. అంటే పరిస్థితులు, ప్రత్యేకమైన పరిస్థితులు, లేదు అనంటే గనక ఇండైరెక్ట్‌గా ఎవరైనా ఆ ఇన్సిడెంట్ ముందు ఒక గంట ముందో, 2 గంటల ముందో వెళ్ళటం మేము చూసామని చెప్పాను. లేదంటే గనక ఒక రోజు తర్వాత ఎళ్ళటం మేము చూసామని చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు భార్య, భర్త అనేది ఒకే ఇంట్లో ఉంటారు. అది కాదనలేదు. ఎవరు తప్పు పట్టలేని అంశము.
సో ఉన్నంత మాత్రాన్ని చంపాలి అని చెప్పి రూల్ ఉందా అని అంటే కనుక రూల్ లేదు. మరి ఎలా తెలిసింది అని అంటే కనుక నేనే చంపాను అని చెప్పి అతను చెప్తేనే మాకు తెలిసింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఒక నేరం చేసిన వ్యక్తి అవును నేను చేశాను అని చెప్పి పోలీసుల ముందు ఇచ్చే నేర వాంగ్మూలానికి ఎటువంటి వ్యాలిడిటీ ఉండదు అని చెప్పి చట్టంలో పొందుపరిచి ఉంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి. రేపటి రోజున ఇతను ఈ కేసు నుంచి బయటపడడానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. సో నేరాన్ని పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి చేశాడు అని చెప్పి ట్రయల్‌లో ప్రాసిక్యూషన్ అంటే పోలీసు వాళ్ళు ప్రూవ్ చేయలేనప్పుడు కోర్ట్ వారు బెనిఫిట్ ఆఫ్ డౌట్